వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో కుజ బుధ శని సంచారము, మేషరాశిలో రవి మరియు శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉండేటువంటి స్థితిగతులు. గురువు రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, ఇది ప్రధానంగా కొన్ని ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. సాధారణమైనటువంటి ఆటంకాలు మాత్రమే, ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. కాకపోతే ఇక్కడ గురువు రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. ప్రతి పని యందు కూడాను ఒక విద్యార్థిలాగానే ఎక్కడికి వెళ్ళినా కాస్త మీరు అణుకువతో కనుక ఉన్నట్లయితే, అహాన్ని తగ్గించుకొని అణుకుతో ఉన్నట్లయితే ఈ గురువు వల్ల వచ్చేటువంటి దోషములు అన్నీ తొలగిపోతాయి. మీరు ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇక 3వ రాశిలో కేతుగ్రహ సంచారము ఆపదల నుంచి అనుకోని ఆపన్న హస్తాలు మీకు అందిస్తుంది. ఎదుటి వాళ్ళ వల్ల మీకు సమస్యలు ఎదురైనప్పుడు తెలియకుండానే మీకు ఆ సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. ముఖ్యంగా దైవానుగ్రహం అధికంగా ఉండబోతుంది. ఈ కేతుగ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారము మీకు ప్రధానంగా మార్కెటింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సినీ పరిశ్రమలు మరియు నాటక రంగము, సీరియల్స్ ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మటుకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. ఊహించని విధంగా మీకు ధన రాబడి జరుగుతుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. మిగతా వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ప్రధానంగా రాశ్యాధిపతి మీకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా గృహ సౌఖ్యం ఏర్పడబోతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన శ్రీకారం చుట్టబోతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి లోన్స్ కానీ ఏవైనా శాంక్షన్ కావాలి అనుకుంటే అవి శాంక్షన్ అవుతాయి. రాశ్యాధిపతి సంపూర్ణముగా మీకు యోగాన్ని కలగచేస్తున్నాడు. మీరు ప్రధానంగా గత కొన్ని నెలలుగా ఏదైతే ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్ప ప్రకారము నడుచుకోవాలి, ఆ సంకల్పం నెరవేరాలి అని ఆలోచిస్తున్నారో ఆ సంకల్పం నెరవేరే అవకాశాలు మీ ముందుండబోతున్నాయి. గమనించుకోండి, అద్భుతంగా ఉండబోతుంది. ఇక కుజ శని సంచార ప్రభావమే కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కోపము అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రాశిలో గురువు కుజుని యొక్క వీక్షణ మిథున రాశి మీద ఉండడం తప్పకుండా నేను అనే పొగరు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందుకనే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ధన నష్టం జరిగే అవకాశం కుజగ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇతరులు అప్పులు అడుగుతారు, లేదా మీరు ఇతరుల దగ్గర అప్పు చేసి మీరు ఏదైనా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగస్తులకి వచ్చినట్లయితే ఎన్నోళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలా గణనీయంగా మార్పు వస్తుంది. అన్ని శుభ పరిణామాలుగా ఉంటాయి. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వ్యక్తులకి ప్రమోషన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు గోచరమవుతాయి. ఇటు శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మీకు 19వ తారీఖు వరకు
స్త్రీపరమైన విద్వేషాలు కలిగినప్పటికీ 20వ తారీఖు నుంచి మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు, దాంపత్య జీవనంలో ఇబ్బందులు 19వ తారీఖు ఉన్న 20వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి దాంపత్యం ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. అయితే శని సంచార ప్రభావం కాస్త ఇబ్బందికర పరిస్థితులు, కారణం కంటక శని ప్రభావము, అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ మీద శని వీక్షణ, ప్రధానంగా నిద్రకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అకాలమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి 20వ తారీఖు తర్వాత గోచరమవుతుంది. తర్వాత గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఒకే ఒకటి, నేను అనే అహాన్ని తగ్గించుకోండి. అందరితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీరు ముందడుగు వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే గ్రహాలు స్థితిగతులు ఎన్ని ఉన్నప్పటికీ మనకు దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున మన పీఠమాధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల మీకు ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 1వ తారీఖు రోజున పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ఆ రోజున కూడా మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు జరుగుతాయి. ఆ రోజున కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సంబంధించి మీకు ఎటువంటి స్థితిగతులు ఉండబోతాయి, మంచి చెడు అలాగే ఆదాయం ఖర్చులు ఉండబోతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17, 18, 19 ఈ తేదీలలో మీరు సంతోషంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ధన రాబడి అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు, సంతోషంగా బంధుమిత్రులతో కూడి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా జీవిస్తారు అని చెప్పవచ్చు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 20, 21వ తేదీల్లో ఆందోళనకరమైనటువంటి జీవితము ఉంటుంది. జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంపాదించిన సొమ్ము ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. తీసుకున్న నిర్ణయాలు ప్రశాంతంగా ఉండనీయకుండా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 22, 23వ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్టయితే ప్రధానమైనటువంటి బాధ్యతని మీరు పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో స్నేహితులతో గడుపుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25 తేదీలో కనుక గమనించుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అలాగే మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మీరు వాక్కుని అదుపులో ఉంచుకుంటేనే చాలా మటుకు మంచిది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వలన కలుగుతాయి. సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. సంతృప్తికరంగా ఉండదు. తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రధానంగా సమస్యలు అనేటివి ఉంటాయి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ రోజున, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రంతో ఉంది. ఆ సందర్భంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరుగుతాయి కాబట్టి అందులో కూడా మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.